హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రీసెంట్గా ఐఆర్ఆర్ఎన్ నుండి టెక్నీషియన్ T1 కన్నా నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కదా. అయితే ఇది 2016లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఇండివిజువల్గా ఏ ఇన్స్టిట్యూట్కి ఆ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఓవరాల్గా ఐఆర్ఆర్ఐ అనేది కండక్ట్ చేస్తుంది. అప్పుడు 2016లో ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఎగ్జామ్ మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో జరిగింది. అగ్రికల్చర్ సైంటిస్ట్ రీసెర్చ్ బోర్డ్ కండక్ట్ చేసింది, ఏఎస్ఆర్బి. ఓకే, ఏఎస్ఆర్బి కండక్ట్ చేసింది. సో 2016లో నేను రాశాను, 2018లో అది ఎగ్జామ్ అయింది. ప్రజెంట్ నేను వర్కింగ్ ఇన్ సిటీఆర్ఐ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు నేను రాసిన పేపర్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూడండి. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అనేది ఒకసారి ఫస్ట్ సెక్షన్. దీంట్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ది ఓన్లీ ప్రైవేట్ సెక్టరీ రిఫైనరీ సెటప్ బై ది రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ ఈజ్ లొకేటెడ్ అట్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ రిఫైనరీ ఎక్కడ ఉంది, లొకేటెడ్ అట్. సో నేను అది ముంబై అని పెట్టాను. రైట్ ఆన్సర్ ఇది జామ్నగర్. ఇది ముంబై అని నేను పెడితే అది రైట్ ఆన్సర్ ఇది జామ్నగర్ అనమాట. నెక్స్ట్ కొంచెం చూద్దాం. విచ్ అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా బిల్ట్ ఇన్ కంప్లీట్ ఇండిజినియస్. అంటే ఇండియా సొంతంగా, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో, భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన అణు రియాక్టర్ ఏది అని ఉంది. ఆప్షన్ ఇది కలపకం. ఓకే, అది నేను రైట్ ఆన్సర్ పెట్టాను, కలపకం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ స్కిన్ డిసీజ్ అన్నాడు. ఓకే, రికెట్స్, ఆస్తోమలేసియా, ఎనీమియా, పెల్లగ్రా. సో ఆప్షన్ అంటే చర్మానికి వచ్చే డిసీజ్ ఏది అని అడిగారు, అంటే వ్యాధి, చర్మానికి వచ్చే వ్యాధి ఏది అని అడిగారు. సో రికెట్స్ అనేది కాళ్ళకి ఎముకలు వస్తుంది. ఆస్తోమలేసియా అది సేమ్ అంతే. ఎనీమియా అనేది బ్లడ్కి వస్తుంది. ఇది పెల్లగ్రా అనేది చేతికి వస్తుంది అన్నమాట, చేతికి అంటే చర్మానికి వస్తుంది. ఓకేనా, ఆప్షన్ డి నేను రైట్ పెట్టాను. సో వేర్ వాజ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల రెగ్యులేటెడ్. పంచశీల ఒప్పందం ఉంది కదా, పంచశీల ఒప్పందం. ఆ పంచశీల ఒప్పందం ఎప్పుడు జరిగింది అని, అంటే ఏ సమావేశం ద్వారా అది రెగ్యులేట్ చేయబడింది అడుగుతున్నారు. సో ఆప్షన్ ఈజ్ బాండింగ్ సమావేశం ద్వారా. అది అందరికి తెలిసిన విషయమే, 10th క్లాస్ వస్తుంది. సో నెక్స్ట్, అపర్ణ పుపెట్ ఈజ్ ఏ అసోసియేటెడ్ విత్. అపర్ణ పుపెట్ అనేది అనే క్రీడాకారిణి ఏ గేమ్ చెందిందని. నేను షార్ప్ షూటింగ్ అని పెట్టాను, యాక్చువల్లీ ఇది బ్యాడ్మింటన్. ఆప్షన్ ఈజ్ బ్యాడ్మింటన్. అంటే ఎల్లో కలర్లో పెట్టింది రైట్ ఆన్సర్ అనమాట. రెడ్ కలర్లో పెడితే నేను రాంగ్ ఆన్సర్ పెట్టాను అర్థం. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అంటే నబార్డ్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏది అని అడుగుతారు. నబార్డ్ యొక్క మేజర్ ఫంక్షన్ ప్రొవైడింగ్ లోన్స్ టు స్టేట్ గవర్నమెంట్ ఫర్ డెవలపింగ్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నబార్డ్ అనేది డైరెక్ట్గా పీపుల్స్కి లోన్స్ ఇవ్వదు. నబార్డ్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్స్కి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం అనేది స్టేట్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇస్తాను నబార్డ్. సో నెక్స్ట్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఈజ్ లొకేటెడ్ అట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉంది? సో ఫిలిప్పీన్స్. ది ఆథర్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ థాట్. ఆ బుక్ ఎవరు రాశారంటే బిల్ గేట్స్. ఇది నేను రైట్ పెట్టాను. యాక్చువల్లీ నేను మొత్తం 91 అటెంప్ట్ చేశాను. ఓవరాల్ రా స్కోర్ అనేది 74.5 అవుతుంది, 75 అలా రియల్గా వచ్చింది, నియర్లీ వచ్చింది. ఓపెన్లో వచ్చింది నాకు, నేను ఓబీసీ కేటగిరీ అయినా ఓపెన్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ హ్యావింగ్ ఏ లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎక్కువ అడవి ప్రాంతం గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఇది డి, మధ్యప్రదేశ్. ఓకే, ఇక చూడండి, ఇది యాక్చువల్లీ ఈ పార్ట్ చూడండి, ఇక్కడ నేను చూస్తాను కదా, ఇది హిందీలో ఇవ్వాలి. ఇది ట్రాన్స్లేషన్ వల్ల, ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల తెలుగులో వచ్చిందనమాట, అది ఇంగ్లీష్లో వచ్చిందనమాట, సారీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్లాంగ్ జాంగ్బో రివర్ ఇన్ ఇండియా నోన్ యాజ్. అంటే ఇప్పుడు ఈ రివర్ని భారతదేశంలో ఏ నేమ్కి అలా పిలుస్తానని ఉంది. ఓకే,
క్వశ్చన్ చూడండి. అంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీకి, గంగాకి, హిందూ రివర్‌కి అన్నిటికి ఇండియాలో ఆ పేర్లు పిలుస్తారు. కానీ బ్రహ్మపుత్ర రివర్ వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు పిలుస్తారనమాట. ఇలాగా యార్లింగ్ యార్లింగ్ జాంబో అనే రివర్‌ని చైనాలో పిలుస్తారనమాట. బ్రహ్మపుత్ర నది. ఓకే. నెక్స్ట్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ శ్రీ రామ్‌నాథ్ కోవింద్. హూ ఈజ్ అంటే ప్రెజెంట్ ఉన్న రామ్‌నాథ్ కోవింద్ ఉన్నాడు కదా! అతను ఎన్నవ ప్రెసిడెంట్ అని రాష్ట్రపతి అని అర్థం. ఓకే. 11వ రాష్ట్రపతి. ఓకే. నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సెడ్ టు బి మహమ్మద్ అలీ జిన్నా దట్ హీ వాజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ. అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ మహమ్మద్ అలీ జిన్నాకి అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ అనే బిరుదు ఎవరిచ్చారో అని ఉంది. ఇంకా దీనికి సరోజిని నాయుడు ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయలేదు. బొంబాయి ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ హూ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1865. అంటే బొంబాయి యొక్క ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ ఎవరు? ఓకే. ఆన్సర్ ఈజ్ ఆర్థర్ క్రాన్ఫోర్డ్ అనమాట. అది నేను రాంగ్ పెట్టాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మస్కిటో బర్న్ డిసీజ్. దోమకాట వల్ల రాని వ్యాధి అది. ఇక్కడ చూడండి, నాట్ అన్నారు చూసారా, నాట్. రాని జబ్బు ఏదంటే స్లీపింగ్ సిక్నెస్, మలేరియా, ఫిలిరేషియసిస్ అండ్ డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ మలేరియా వస్తుంది. బోధకాలు అంటారు. ఫిలరేసిస్, డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ దోమకాట వల్ల వస్తాయి. స్లీపింగ్ సిక్నెస్ మాత్రం రాదనమాట. ది ఫస్ట్ ఇండియన్ హూ రిసీవ్డ్ ఏ నోబెల్ ప్రైజ్. ఓకేనా. నోబెల్ ప్రైజ్ అనేది ఫస్ట్ ఎవరు ఇండియాలో వచ్చిందండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. నెక్స్ట్ సెన్సిటివ్ ఇండెక్స్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఈజ్ పాపులర్ నోన్ యాజ్ నిఫ్టీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సెన్సిటివ్ ఇండెక్స్ అనేది ఏది అండి? నేషనల్ ఇండెక్స్ని ఎన్ఎస్సి, నేషనల్ ఇండెక్స్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి నిఫ్టీ అంటారు. సెన్సెక్స్ అనేది బొంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఉంటుంది. ఆ రెండింటికి ఇవి సూచీలు అంటారు అన్నమాట. నెక్స్ట్ 17. ఇన్ 1953 అండర్ హూజ్ చైర్మన్షిప్ వాజ్ ఫస్ట్ ఓబీసీ కమిషన్. ఎవరి సారథ్యంలో ఓబీసీ కమిషన్ ఒక చైర్మన్ ఎవరు అని, ఓబీసీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అర్థం. ఓకే. కాకా కేల్కర్ ఆన్సర్. నెక్స్ట్ నయాగరా ఫాల్స్ ఆర్ ఇన్ యూఎస్ఏలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. నేను సౌత్ ఆఫ్రికాలో పెట్టాను, అమెరికాలో ఉన్నాయి అది యాక్చువల్లీ. హూ ఎమ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ members has a right to participate in the proceedings of the parliament through note to vote. ఇది అర్థం చెప్తుందండి. దీంట్లో పార్లమెంట్లో సభ్యులు కాదు, కానీ పార్లమెంట్లో సమావేశంలో మాత్రం ఉంటారు, ఓటు మాత్రం వేయరు అని అర్థం. సో ఇది అటార్నీ జనరల్ అన్నమాట ఆన్సర్. ఇది ప్యూర్ పాలిటీ. ఇది హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ వైస్రాయ్ రైట్ బై ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్. ప్రాబ్లమ్స్ ఆన్ ది ఈస్ట్ అనే బుక్ని ఏ వైస్రాయ్ రాశారు అన్నారు? లార్డ్ కర్జన్ రాశారు. ఓకే. ది శాంఘై ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్. ఈ ఫెస్టివల్స్, ఫోక్ డ్యాన్సెస్ ఇలాంటివన్నీ కన్ఫామ్ అడుగుతుంటారు. కన్ఫామ్ బిట్ అనమాట, అంటే అసలు వదలద్దు. నెక్స్ట్ విచ్ ప్లేస్ ఈ సెట్ టు బి ది సెంట్రల్ సిటీ ఆఫ్ ఇండియా? భువనేశ్వర్ అంటారు. సెంట్రల్ సిటీ అని భువనేశ్వర్ అంటారు. హూ ఎమన్ ది ఫస్ట్ ఆర్టిస్ట్ టు గెట్ ఆస్కర్ అవార్డ్. ఫస్ట్ ఆస్కర్ అవార్డు పొందిన మహిళ ఎవరు? అంటే హీరోయిన్ ఎవరైనా, ఆర్టిస్ట్ అంటే హీరోయిన్ అండి. జెనెట్ గైనర్. ది జీకే, ప్యూర్ జీకే అనమాట. స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, వాటికన్ సిటీ. ఓకే. నెక్స్ట్ ఇది పైథాన్ జైక్వాడ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది జపాన్ ఆన్ విచ్ రివర్? గోదావరి రివర్ పైన ఇది జైక్వాడ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది నిర్మించారు. ఇది జపాన్ దీంతో అనమాట. సో ఇంకోటి ఏంటంటే పవర్ ప్లాంట్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇవన్నీ కన్ఫామ్గా చదవాలి. సో ఇది జీకే పార్ట్ అనమాట. 25 బిట్లు ఇచ్చారు జీకే పార్ట్. చూడండి అన్నీ కవర్ చేశారు. మీరు ప్రత్యేకంగా దీనికోసం చదవాల్సిన జీకే అని కాదు, జనరల్ స్టడీ చేస్తే అన్ని కవర్ అవుతుంది. చూడండి, ఇది జాగ్రఫీ కవర్ అయిపోద్ది, ఇది జాగ్రఫీ కవర్ అయిపోద్ది. థర్డ్ పెట్టి ఇది స్కిన్ డిసీజ్, బయాలజీ కవర్ అయిపోద్ది. విచ్ ఈజ్ ఏ పంచశీల ఒప్పందం, ఇది జనరల్గా హిస్టరీలో వస్తుంది. ఇది కామన్గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో కలిసిపోద్ది. ఇది ప్రొవైడ్ ది స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఎకానమీ కలిసిపోద్ది. అలా ప్రతిదీ కూడా ఏదో ఒక దాంట్లో కలిసిపోద్ది, ప్రత్యేకంగా జీకే అంటే ఏముండదు. ఓకే.
నెక్స్ట్ టాపిక్ మ్యాథమెటిక్స్ని నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దానికి సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే జీకే సోషల్ లింక్ కాబట్టి ఆ సోషల్ పార్ట్ నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను. సోషల్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ రెండు కంబైన్డ్ కాబట్టి జీకే అనేది ఇది సోషల్ సైన్స్, ఈ పార్ట్ చూసారా, ఇది WR90 సోషల్ సైన్స్. సో జీకే సోషల్ సైన్స్ కంబైన్డ్ అనమాట, ప్రత్యేకంగా రెండు వేరే ఉంది కాబట్టి అర్థమవుద్దని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో చూడండి, మినిమం ల్యాండ్ ఏరియా రికమెండెడ్ ఫర్ ఫారెస్ట్ కవరేజ్ టు మెయింటైన్ ప్రాపర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ ఇండియా. అంటే పర్యావరణ సమతుల్యతనే మెయింటైన్ చేయడం కోసం భారతదేశంలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉండాలి అని రికమెండ్ చేసింది ఒక కమిటీ. సో అది 33% అన్నమాట. అండ్ బుల్ అండ్ బేర్ రిలేట్ టు విచ్ యాక్టివిటీ? బుల్ అండ్ బేర్ అనేది షేర్ మార్కెట్ సంబంధించి. బుల్ అంటే ఏంటి? షేర్ మార్కెట్ పెరుగుతున్న కొద్ది బుల్లో ఉందంటారు, బేర్ అంటే పడుతున్న కొద్ది బేర్లో ఉందంటారు. హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ ది 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది పాలిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్స్ ఇది డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అలాంగ్ ది ఈస్ట్ కోస్ట్? తూర్పు తీరంలో గల లోతైన పోర్ట్ ఏది? పోర్ట్ మీన్స్ లోతైన పోర్ట్ ఏది? విశాఖపట్నం. విశాఖపట్నం పోర్ట్ అనేది తూర్పు తీరంలో ఉన్న లోతైన ల్యాండ్ లాక్డ్ అనమాట, భూపరివేష్టిత. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కంటైన్డ్ ఇన్ ది మోనోజైట్ శాండ్? మోనోజైట్ శాండ్లో అది ఇండైరెక్ట్ చెప్పని తెలుగులో మోనోజైట్ ధాతువేదిని, టూరియం. ఓకే, నెక్స్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ ఆర్ ది కంట్రీ సఫర్డ్ ఇది disintegrated due to political fights on the basis of religious and ethnic identities. సో ఇప్పుడు అది ఆ టైంలో ఇది కరెంట్ అఫైర్స్ లాంటిది, అందుకే ఈ బిట్టు కొద్దిగా కష్టమైన పెట్టినప్పుడు ఆ టైంలో. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సఫర్ డిసింటిగ్రేషన్ టు పొలిటికల్ ఫైట్స్ అండ్ రిలీజియస్ బేసిస్ ఆఫ్ రిలీజియన్ ఎథనిక్ ఐడెంటిటీ? అంటే అర్థం ఏంటంటే పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని మతపరమైన కారణాల వల్ల ఏకీకృత అనేది అంటే కొన్ని రకాల కల్లోలో జరిగాయి అనమాట ఈ కంట్రీలో. ఏకీకృత అనేది అసాధ్యమైందని. అది ఏ కంట్రీ అనేది? యూగోస్లేవియా అనమాట. ఇని లైజెస్ ఫైర్ ఎకానమీ అంటే ఇప్పుడు ఈ వర్డ్ చూస్తారా, ఈ వర్డ్ ప్యూర్ ఎకానమీ వస్తుంది అనమాట. ఇది జనరల్ ఎకానమీ కింద కాకుండా ప్యూర్ మైక్రో ఎకానమీ కింద వస్తుంది అనమాట. లైసిస్ ఫైర్ అని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు డిమాండ్ సప్లైస్ ఉంటాయి చూసారా, డిమాండ్ సప్లైస్ అనేవి జరుగుతున్నప్పుడు, డిమాండ్ పెరుగుతున్నప్పుడు సప్లై తగ్గడం, సప్లై పెరగడం, ఆ రెండు యొక్క ఆ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే, గవర్నమెంట్ డస్ నాట్ ఇన్వాల్వ్, ఇంటర్ఫేస్ అయితే ఫ్రీ ఫంక్షనల్ అండ్ ఫోర్సెస్ ఇన్ ది మార్కెట్. అది డిమాండ్ సప్లై పెరగడం కానీ తగ్గడానికి కానీ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వకపోతే అలాంటి గవర్నమెంట్ని లేసిస్ ఫైర్ అని అంటారు అనమాట. అది ఎకానమీ అంటారంటే ఎకానమీ జనరల్గా అయితే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, అవ్వాలి కూడా. సో అవ్వకపోయినప్పుడు లేసిస్ ఫైర్ అవుతుంది. ఓకే, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్? కింది ఏ స్టేట్లో టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవ్వదు? డస్ నాట్ పాస్ అవ్వదు. యాక్చువల్లీ 8 స్టేట్లో పాస్ అవుతుంది కదా, అది దాంట్లో ఏది అవుతుంది? బీహార్ అనమాట. బీహార్లో పాస్ అవుతుంది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అన్నింటిలో పాస్ అవుతుంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉంటుంది అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రూప్డ్ అండర్ ది స్టేట్ లిస్ట్ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఓకే, దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టేట్ లిస్ట్లో కలిగింది ఏది అన్నాడు. సో ఇదేంటంటే ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆర్ సేల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది స్టేట్ లిస్ట్ ఉంది. అంటే ప్యూర్ పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంటే దీనికి బిల్ కానీ ఇది కానీ చేస్తుంది అనమాట. ప్యూర్ పవర్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్కి ఉంటాయి. ఓకే, ఇంకా డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి అన్నమాట. సో ది ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఇన్ఈక్వాలిటీ స్ప్రెడ్ ఇన్ యూరప్ ఇన్ ది 18th century ఫ్రమ్ విచ్ కంట్రీ? ఫ్రాన్స్. ఓకే, ఈ వర్డ్స్ ఉన్నాయి చూసా, ఐడియా ఆఫ్ ది ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ, ఆ వర్డ్స్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేవన్నా, ఏ మూమెంట్ వల్ల స్ప్రెడ్ అయ్యి, ఏ దేశంలో స్ప్రెడ్ అయ్యాయంటే ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్ విప్లవం ఉంది కదా, ఆ టైంలో బాగా స్ప్రెడ్ అయ్యాయి. సో నెక్స్ట్ అక్టోబర్ రెవల్యూషన్ ఆఫ్ 19th century 17 టుక్ ప్లేస్ ఇన్ రష్యా విప్లవం జరిగింది. అక్టోబర్ రెవల్యూషన్ అన్న రష్యా రెవల్యూషన్ అన్న ఒకటే. అది 1917లో జరిగింది అనమాట, రష్యా విప్లవం. ఓకే, ఇవి జనరల్గా మీరు వరల్డ్ ఎకానమీ, వరల్డ్ జాగ్రఫీలో కాకుండా ఇండియన్ పాలిటీలో కూడా చదువుతారు. ఇండియన్ పాలిటీలో భారతదేశం నుండి ఏ కంట్రీస్ నుండి మనము
ఏ అంశాలను తీసుకొచ్చామని ఉంటుంది కదా, ప్రాథమిక విధులని, ప్రాథమిక హక్కులు యూఎస్ నుండి, ప్రాథమిక విధులని ఐర్లాండ్, అలా ఏ దేశం నుండి ఏవి తీసుకున్నాం అనే దాంట్లో ఈ రెండు మనం ప్రాథమిక హక్కుల దాంట్లోనే ఇవి కలుస్తాయి అనమాట ఇవన్నీ. ఓకే, ది కంట్రీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ అన్ఫేవరబుల్ వెన్, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కొద్దిగా అన్ఫేవరబుల్గా ఎప్పుడు ఉంటుంది అన్నది. ఎప్పుడు ఉంటుంది అంటే ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే మనదేంటి, మనము తక్కువ పంపిస్తున్నాం ఇతర దేశాలకి, కానీ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అటు నుంచి తెచ్చుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది అన్ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి, ఎక్స్పోర్ట్స్ ఈక్వల్గా ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువ ఈక్వల్గా ఉండాలి. లేదంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నా అప్పుడు మనకు లాభం వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాజిటివ్గా ఉంటుంది. సో ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది, అన్ఫేవరబుల్ మీన్స్ నెగిటివ్గా ఎప్పుడు ఉంటుంది అన్నది. ఓకే, వే డు ది భగీరథ అండ్ అలక్నంద జాయిన్ ది బర్త్ ఆఫ్ గంగా రివర్ అనేది జనరల్గా గంగా రివర్ రెండు నదుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. అది మీకు తెలుస్తుంది. హిమాలయాల నుండి రెండు పాయలు వస్తుంటాయి. రెండు పాయలు కలిసి దేవప్రయోగ అనే ప్లేస్ వద్ద ఆ రెండు ఏంటంటే భగీరథ, అలక్నంద, ఆ రెండు కలిపి దేవప్రయోగతో కలుస్తాయి. దేవప్రయోగం కలిసిన తర్వాత అక్కడ గంగా నదిగా మారుతాయి. అక్కడ నుండి గంగా నది అంటారనమాట. సో రూర్కెలా స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ కొలాబరేట్ విత్ విచ్ కంట్రీ, ఇది జర్మనీ అనమాట. ఈ జర్మనీ సహకారంతో రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది స్థాపించారు. జనరల్గా దీనికి ఇంతకుముందు మేము కోడ్ పెట్టుకున్నాము. ఇక తెలుగులో అయితే రూర్కెలా అంటే రో అని పెట్టుకున్నాం, జర్మనీ జా కదా, రోజా అని రకంగా కోడ్ పెట్టుకున్నాం. అలా ప్రతిదానికి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఏ స్టీల్ ప్లాంట్లు ఏ కంట్రీతోని టైఅప్ అయ్యి చేసుకున్నది చాలా ఇంపార్టెంట్, అవి కూడా చదవాల్సి ఉంటుంది జీకేలో. సెన్సస్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ లిటరసీ పర్సన్ ఈజ్ హూ, అంటే 2011 సెన్సస్ ప్రకారము అసలు లిటరసీ అంటే మీనింగ్ ఏంటి, అంటే అసలు లిటరసీ కింద ఎవరు వస్తారు అంటే అక్షరాస్యత కింద ఎవరిని పరిగణిస్తారు అని అర్థం. వాళ్ళంటే 7 years ఓల్డ్ ఉండాలి, వాళ్ళు 17 సంవత్సరాలు దాటి ఉండాలి, రీడ్ అండ్ రైట్ ఎనీ లాంగ్వేజ్, వాళ్ళు రాయగలగాలి అండ్ మాట్లాడగలగాలి విత్ అండర్స్టాండింగ్ అనమాట. రాయగలగాలి, మాట్లాడగలగాలి, అలాంటి పర్సన్స్ని ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటారు, అక్షరాస్యత కలిగిన పర్సన్ అంటారు, అక్షరాస్యత కేటగిరీలో చేరుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఈజ్ లొకేటెడ్, అది న్యూఢిల్లీలో ఉంది. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది న్యూఢిల్లీలో ఉంది. సార్క్ హెడ్ క్వార్టర్స్ మాత్రం కాఠ్మండూలో ఉంది. ఆ రెండు కొన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్టెడ్ ఇండియన్ పార్లమెంట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు భారత పార్లమెంట్లో పాస్ అయిందంటే 1986. ఇది ఇంపార్టెంట్ బిట్టే. చైర్మన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈ జనరల్గా హోమ్ మినిస్టర్ చాలా మంది అనుకుంటారు, కానీ చైర్మన్ అనేది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అతను మాత్రం చైర్మన్ అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేషన్ ఇన్ పంజాబ్. ల్యాండ్ డిగ్రేషన్ అంటే క్షీణతకి మెయిన్ కారణం ఏది అన్నాడు. ఆ టైంలో నేను ఇంటెన్సివ్ కల్టివేషన్ పెట్టాను ఇక్కడ, కానీ ఇది బోత్ మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది మూవింగ్ బాడీ అంటే ఇది కరెక్ట్గా గట్టిగా ఆన్సర్ తెలియాలంటే ఇరిగేషన్. అంటే పంజాబ్లోనే చాలా నదులు ప్రవహిస్తాయి, నదుల ప్రవాహం వల్ల ఆటోమేటిక్ ల్యాండ్ డిగ్రేషన్ జరుగుతుంది. దానికి ఇంకా వాళ్ళు ఏం పెట్టి చూడండి, మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది మూవింగ్ బాడీ. అది మూవింగ్ బాడీ మీన్స్ అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనమాట. వాటర్ ఫ్లోయింగ్ వల్ల అక్కడ ల్యాండ్ డిగ్రేషన్ ఎక్కువ జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రబీ క్రాప్. ఇది రబీ క్రాప్ ఏదంటే మైజ్ అని పెట్టాను, కానీ మస్టర్డ్ అనమాట, ఆవాలు రబీ క్రాప్ అది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది ఉమెన్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ ఫాలోయింగ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా. అంటే ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడి ఉమెన్ పంచాయతీరాజ్ బాడీస్లో పెట్టారు. ఈ లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ అంటే ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ లేదు, కానీ పంచాయతీరాజ్ సంస్థల్లో కన్ఫామ్గా ఉంటాయి. ఆ రిజర్వేషన్ చట్టం చేయబడింది అనమాట. విచ్ స్టేట్ డస్ నాట్ షేర్ ది కామన్ బార్డర్ విత్ హర్యానా. ఇది కామన్ బార్డర్, ఇది చూడండి, మ్యాప్ చూపిస్తుంది మీకు, ఇది చూడండి, ఇది హర్యానాతోని ఉత్తరప్రదేశ్ ఉంది, ఢిల్లీ ఉంది, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఇది
ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇది, అండ్ ఇక్కడ పంజాబ్, ఇది రాజస్థాన్. కానీ ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ నీకు ఇక్కడ లేదు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్తో దీంతో ఉంది కానీ పంజాబ్తో లేదు. సో ఇక్కడ మధ్యప్రదేశ్ అనమాట. ఆప్షన్ మధ్యప్రదేశ్. డిస్టింగ్విష్డ్ ఫీచర్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ ఇండియా. ఫెడరల్ గవర్నమెంట్ మీన్స్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. గవర్నమెంట్ని డీసెంట్రలైజ్ చేయడం అనమాట ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే పవర్స్ అన్నీ ఇప్పుడు ఓన్లీ అమెరికాలో చూసుకుంటే ఓన్లీ ప్రభుత్వం అంతా అప్పర్ పవర్స్ ఉంటాయి. ఇండియాలో చూసుకుంటే స్టేట్ వైజ్ స్టేట్ పవర్స్ ఉంటాయి, సెంట్రల్ వైజ్ సెంట్రల్ పవర్స్ ఉంటాయి. స్టేట్ కొన్నింటిలో స్టేట్ ఇన్వాల్వ్ అవ్వదు, స్టేట్ గవర్నమెంట్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. కొన్ని ఉమ్మడి జాబితా ఉంటే ఉమ్మడి జాబితాలో ఇద్దరు ఎవరైనా చట్టాలు చేసుకోవచ్చు అదనమాట. అంటే ఏంటంటే పవర్స్ అనేది గవర్నమెంట్ అనేది పవర్స్ యొక్క డీసెంట్రలైజ్ చేయడం అనమాట. ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చేయడం అదనమాట. సో ఇన్ఫ్లేషన్ అక్కర్స్ వెన్ అగ్రిగేట్ సప్లై ఈజ్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు అవుద్ది? సప్లై కంటే డిమాండ్ ఎక్కువైనప్పుడు, డిమాండ్ కంటే సప్లై ఎక్కువైనప్పుడు అని అడిగాడు. చూడండి అగ్రిగేట్ పద్ధతి తీసింది. సప్లై అనుకోండి మామూలుగా. సప్లై ఈజ్ లెస్ దాన్ ది డిమాండ్ అవ్వాలి. ఎప్పుడు కూడా డిమాండ్ కంటే సప్లై తక్కువ అవుతూనే అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది. కానీ సప్లై ఎక్కువైపోయింది అనుకోండి, సప్లై ఎక్కువైపోతే అప్పుడు ఇన్ఫ్లేషన్ రాదు. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉల్లిపాయలు తీసుకున్నాం, ఆనియన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఆనియన్స్ అందరికీ అవసరమే. అప్పుడు అందరూ వచ్చేసి ఏం చేస్తారు, నాకు ఎంత కావాలంటే నేను 10 రూపాయలు కావాలంటే నాకు 15 కావాలి, 15 కావాలంటే 20 కావాలి. తక్కువ ఉండడం బట్టి కదా ఎక్కువ మంది డిమాండ్ పెరుగుతుంది. సో ఎక్కువ ఉంటే తక్కువ, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను 10 రూపాయలకి ఇస్తానంటే అలా 5 రూపాయలకి ఇస్తానంటే 5 రూపాయలకి కావాలంటారు. అది ఎంతకైనా ఇచ్చేస్తారు అనమాట. సో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సప్లై తక్కువ ఉంటేనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అలాగని అన్ని ఐటమ్స్ కావదు, డిమాండెడ్ ఐటమ్స్ కింద. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, నార్కిటిక్ బయోస్ఫియర్ రిజర్వ్ ఈ లొకేటెడ్ విచ్ స్టేట్ అని. సో అది మేఘాలయ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. ఇవి ఇంపార్టెంట్. అది కొన్ని ఏరియాస్ చెప్పాను కదా, రిజర్వ్ ఫారెస్ట్, టైగర్ రిజర్వ్, బర్డ్ సెంచరీస్ అలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది ప్యూర్ సోషల్ అనమాట. మీరు ఒక శ్వాసలు చదువుకొని జీకేలో కొన్ని ఏరియాస్ని టచ్ చేసుకుంటే మొత్తం 50 మార్కులు కవర్ అయిపోతాయి దీంట్లో. సో ఈ నెక్స్ట్ నేను సైన్స్కి వేరేగా నేను సైన్స్కి అండ్ మ్యాథ్స్ ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఈ వీడియో నేను దీంతో ఆఫ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఆల్రెడీ వర్కింగ్ చేస్తాను కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ కావాలంటే కింద కామెంట్స్ రాయండి. వీలైనంత వరకు అందరి డౌట్స్ని నేను ఒక వీడియో చేస్తాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏవి ఉంటాయి అంటే నేను చెప్పాలనుకుంటాను, కానీ ఏవి చెప్పాలనేది ఎవరికి ఏ డౌట్స్ అనేది నాకు తెలియదు కదా. సో మీకు అసలు డౌట్స్ ఏమి ఉన్నాయి అన్నీ రాసుకుంటే ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ నేను ఒక వీడియో చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. అది ఏ లాంగ్వేజ్లో రాసినా మీకు పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోని నచ్చినట్టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ.